కావలి సమీపంలో ఏర్పాటు చేస్తున్న నుడా ఎంజీఎం లేఅవుట్ అభివృద్ది పనులను బుధవారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. లేఅవుట్ మొత్తం కలిగి తిరుగుతూ పలు పనులను పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. బైక్ పై తిరుగుతూ జరుగుతున్న పనులను పరిశీలించారు. లేఅవుట్ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా లేఅవుట్ వాసి మాట్లాడుతూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిది ఉడుంపట్టని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ లేఅవుట్ మీద ఆశలు వదులుకున్నామని అన్నారు. నుడా చైర్మన్ పట్టుదలతో లేఅవుట్ కార్యరూపం దాల్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, లేఅవుట్ వాసులు పాల్గొన్నారు. ఏముంది అవతల ఇప్పుడు మనకు ఈస్ట్ సైడ్ ఉంది సార్, 60 అడుగుల రోడ్డు. ఇతను కూడా నుడాలో ఒక 5 ఫ్లాట్లు అప్లై చేస్తున్నాడు. అతను ఇప్పుడు రమ్మన్నాను. పిలవండి అమ్మా, నేను చెప్పేది రమేష్, మీ కమిటీ కూడా మీరు కోఆపరేట్ చేస్తే నేను చేయగలను. ఇతను వస్తే నెల్లూరు నుంచి చేయలేవాడా? ఎక్కడ మీరు చెప్పేది? ఇది ఈ రోడ్డు ఉంది కదన్న, బుడంగోట రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లో నుంచి ఇక్కడ వాగు ఉందన్న, వాగుకి కల్వర్ట్ వేసుకొని అంటే 5 అడుగులు అతను వెంకటకృష్ణ చెప్పింది ఇస్తాడు. కాదు 5 అడుగులు కొనుక్కోవటం, ఆయనకి ఎక్కడన్నా ఇవ్వటమా? నేను అనుకోవటం గవర్నమెంట్ స్థలం అయితే కాదా? ఇది ఇప్పుడు మ్యాన్హోల్ క్లియర్ చేశారా? లోపలంతా సిమెంట్ ఉందంటుంటే ఒక చిన్న పని కాదు సార్, అది లోపల పోయి ఉన్నాయి, పూడిపోయి ఉన్నాయి కూడా. అంటే ఎందుకు చేశారు? అంబులెన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాం మేడం. ఇక్కడ ఈ ప్లాట్ చూడండి, ప్లాట్ లోకి వచ్చేసింది కూడా. ఈ 2 ప్లాట్లు కూడా లేవు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ రివైజ్ చేయాలనో ఆ రివిజన్ తో పాటు ఆ లేఅవుట్ లో నుంచి మనం వాళ్ళేసిన రోడ్, అది వాళ్ళ లేఅవుట్ వాళ్ళేసిన రోడ్ అన్న, దాంట్లో నుంచి మనం యాక్సెస్ తీసుకొని వస్తున్నాం. దాంట్లో నుంచి వస్తున్నాం. అది వచ్చి వెంకటకృష్ణ, అది ఇప్పుడు అది 30 అడుగులు లేదు. అదే చూసారా? 20 అన్నారు మొన్న, 25 20 మనకు కొలత వేసి చెప్తారు. రోడ్ వైడనింగ్ లో దీంట్లో నీళ్ళు పోయేది ఏంది? ఎవరు డిజైన్ చేశారు ఇది? దీంట్లో వాన నీళ్ళు పోయేది ఏంది? దీంట్లో పారబెట్టి ఎవడు తీస్తాడు? ఎవరు డిజైన్ ఆ రోజు చేసిన డిజైన్ ఆ రోజు మీరే అబ్జెక్షన్ చేస్తున్నా కమిటీ పెట్టుకొని. అది ఏంటంటే కనీసం 1.5 అడుగు ఉండాలి. అది ఓకే సార్, మీరు కొన్నారు కదా, డబ్బులు పెట్టి కొన్నారు కదా. మిమ్మల్ని ఓపెన్ చేయాలి కదా. ఓకే అండి, కింద ఏదో ఉంది. లేఅవుట్ కొన్న వాళ్ళందరితో మా స్టాఫ్, మా డి గారు మనోహర్ రెడ్డి గారు, ఒక కష్టపడి పనిచేసేవాళ్ళు మా ఇంజనీర్లు బాలకోటయ్య గారు, కుముదిని గారు, ఏపీ గారు, ఇంకో చంద్ర గారు, మా డిటి గారు, పేరు డిటి గారు, మా పవన్ గారు. ఆయన గట్టిగా పనిచేస్తాడంటే ఆయన బతిలాడి తెచ్చుకున్నాం మేము. ఆయన రాలే పాపం, ఆయన పనిచేస్తాడు గట్టిగా. ఒక వ్యక్తి చెప్తే కలెక్టరేట్లో అతని కోసం 3 నెలలు పోకలాడి ఈ నుడాకి ఎంచుకున్నాం. ఇటువంటి పనులు చేస్తాయండి. ఖచ్చితంగా మాకన్నా ఆయన ఎక్కువ కష్టపడుతున్న వాస్తవాలు చెప్పాలంటే, అంటే ఈ కోర్టు కేసులు ఎలా చేయాలనేది. అలాగే మా వాళ్ళందరూ చెప్పాను. పాప కాంట్రాక్టర్ రవి ఇప్పుడే చెప్పాడు వాళ్ళ తరఫున, సార్ ఇంకోరైతే వెళ్ళిపోండి, వాళ్ళు చేసేవాళ్ళు కదా ఈ పాములు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా నిండిపోయిన రాళ్ళు. వాళ్ళు ఎవరు వేసారో ఎందుకు వేసారో నాకు అర్థం కాల. అయితే ఫస్ట్లో నన్ను రమేష్ రెడ్డి వీళ్ళందరూ కలిశారు. కలిసినప్పుడు ఇది చాలా ఈజీ అనుకున్నా. ఫస్ట్ కరెంట్ వేయించండి సార్, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కరెంటుకి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. 80 లక్షలు ఎక్కువ కట్టమన్నారు. డిపాజిట్ 50% ఇల్లు పూర్తయిన తర్వాత ఇస్తాం వెనక్కి అన్నారు. అప్పుడు నేను బతుకున్నాను, నాకు ఆ నమ్మకం లేదు. పాప మా డిఈ గారు, ఇంకొక ఎవరు పరంధామ గారు వెళ్ళారు. నేను కూడా రిక్వెస్ట్ చేసే అతన్ని, సిఎండి గారు పేరేంటారు రోజు, అప్పుడు సిఎండి గారు ఉన్నారు. సార్ గవర్నమెంట్ లేఅవుట్, నా సొంత లేఅవుట్ కాదు, దయచేసి ఆ 80 లక్షలు తీసేయండి, మా అక్కడ డబ్బులు లేవు. అక్కడ కొన్నటువంటి పేదలు, అసలు లేఅవుటే మిడిల్ క్లాస్ లేఅవుట్, దయచేసి 80 లక్షలు తీసేయమంటే తీసాడు. కింద వాళ్ళు చెప్పిన ఒప్పుకోలేను. సార్ తొడా వాళ్ళు కట్టేసారు. లేదు నేను సినిమాడు మాట ఇచ్చాను, చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఆయన ఇచ్చాడు, ఆశలు వదులుకున్న మా లేఅవుట్కు జీవం పోసిన సీనయ్యకు
నేను సేన నన్ను సేనాయకు హృదయపూర్వక నమస్కారాలు చెప్పారు. మీకు నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇంకా జీవం పోయిలా పోస్తుండా. మీరు ఇప్పుడు కల్లయ్య గారు మాడారు, చక్కగా చెప్పారు. ఎందుకంటే ఒక పని పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుల్లో ఒక పట్టుబడితే వదలని. కావాలి మీద నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ కావాలి వల్ల ఎన్నికలు ఆగిపోయినాయి. హాయిగా ఉంది రాష్ట్రం ఇప్పుడు. సరే, ఎనీహావ్ రాజకీయాలు మనకు అవసరం లేదు. నాకైతే దీన్ని తొందరగా పూర్తి చేయాలని. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇప్పుడు మా రవి, మా డిఏ గారు చెప్పేది చూస్తే, సరే మనిషి దిగితే పాములు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో, నిండా రాళ్ళు ఉన్నాయి, తీయాలి ఎట్టంటే ఇంకోరైతే పారిపోండేవాడు. నేను చెప్తున్నాను కదా, అటువంటిది పాపం ఏదో కష్టపడి నేను రవిని అభినందిస్తున్నా. కుర్రోడైనా వాళ్ళ తరఫున పనిచేస్తున్నారు. నాకైతే ఇది 3 నెలల్లో పూర్తి చేయాలి. డిఏ గారు, నేను వచ్చి మీతో రాత్రులు కూడా వద్దాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు ఇది పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలి, నా బాధ్యత. ఎందుకంటే మధ్యరకం కుటుంబంలో ఒక ఆస్తి కొనుక్కున్నారు. ఏదో దూరంగా చల్లగా ఉంటుంది వాతావరణం కొనుక్కున్నారు. వాళ్ళ ఆశలు నిజంగా అడే ఆశలే. 21లో 22 స్టార్ట్ అయింది ఇది. 22 దాదాపు 5 సంవత్సరాలు పూర్తయింది. వరకు ఇల్లు కూడా పూర్తి కావాల్సింది సగం పైన. కానీ ఆ కాంట్రాక్టర్ కట్టేసుంటే వెళ్ళాడు, ఎటు పోయాడు. స్తంభాలు వేసాం, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. ఇంక ఇట్లా లాభం లేదని వారానికి ఒకసారి పోవాల్సిందే. అసలు ఏం జరిగిందో చూడాల్సిందే. అది ఎండైనా కానీ వానైనా కానీ అని చెప్పి ఒక దృక్పథం పెట్టుకున్నాను. అయితే మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయను. రాజకీయాల్లో ఉంటాం, పోతాం, పదవులు ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఎవడూ శాస్త్రం కాదండి. ఈ పదవిలో నేను శాస్త్రం కాదు. ఉన్న రోజులు మంచి పని చేస్తే చిరకాలంగా అనుకుంటారు, చెడ్డ పని చేస్తే తిడతారు. నాకు తిట్టబల్ల మంచి అనుకోబడలే, చేసాడు అనిపిస్తే చాలు. ఆ ఒక్కటే నాకు చాలు. మీరు కూడా నేను చేస్తున్నాను కాదు, కొంత బుడంగుంట స్థలం ఉందంట. కృష్ణారెడ్డి గారితో మీరు మాట్లాడండి. కృష్ణారెడ్డి గారితో నేను మాట్లాడతాను. అదే రకంగా ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్తో కూడా మాట్లాడున్నాను. అదే రకంగా ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారితో మాట్లాడతా. అదే రకంగా ఎంపీ మస్తాన్ రావు గారితో మాట్లాడతా. నాకు ఒకరితో సంబంధం లేదు, మీ పని కావాలి. ఎన్నున్నా నేను అందరితో మాట్లాడతా. మీరు కూడా దయచేసి మీరు కూడా అడగండి. లోకల్ అడిగితే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. మీరు కూడా నాతో సహకరించండి. 3 నెలల్లో దీన్ని పూర్తి చేసి మీకు అందిస్తాను. దీని మీదే పూర్తి దృష్టి పెడతాను. ఇప్పుడు మీ ముందే మాట్లాడా. ఇంతమంది కలెక్టర్ ఆనంద్ గారు పాపం అనంతపురం చేస్తే మరి తిరిగి చేశాడు. ఆయన అడుగుతున్నాడు, చూడండి ఎంత జ్ఞాపకం. ఆయన పోయి సంవత్సరం నుంచి ఆ 19 ఎకరాలు ఆ రోజు మనం ఆకు చేయాలనుకున్నా చేసావా శ్రీనివాసరెడ్డి అని అడిగాడు. అంటే ఆ రోజు దాని మీద మేము ఎంత కసరత్తు చేసామో మీకు ఆ ఫోన్తోనే అర్థమై ఉంటుంది. కలెక్టర్ గారు అడిగిన, ఆనంద్ గారు అడిగిన ఫోన్తోనే నేను ఎంత వర్కౌట్ చేసినా మీకు అర్థమై ఉంటుంది. దాంట్లో లేదు సార్ ఇంకా చేయలేదు సార్, అట్టా ఉంది, మిగతా పని చేస్తున్నాం అన్నాం. అంటే ఏదైనా ఒక పని చేయాలి మనం. తప్పకుండా దీన్ని 3 నెలల్లో అట్లా పాములు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. మా రవి చేస్తాడు, మా ఇంజనీర్ చేస్తాడు, మా కుముదిని మా ఉంది, మా శేఖర్ ఉన్నాడు. వాళ్ళు దాని అమ్యూనిటీస్ దగ్గర దాన్ని ఎలా చేయాలో ప్లాట్లు కూడా ఆ రాళ్ళు వేస్తాం, పోయిన రాళ్ళు వేస్తాం. అట్టే ఆ కరెంట్ లైన్లు కూడా ఎస్సీతో మాట్లాడి, ఈ గారు మీరు ప్లాన్ వేసేయండి, ఆ లెటర్ పెట్టించి స్తంభాలు మార్పిస్తాం. మిగతా స్థలం ఎట్లా రావాలో కూడా చూస్తాం. ఇక్కడ ఉండేటటువంటి ఆర్చిది 20 అడుగులు ఉంది. పక్కన వెంకటకృష్ణ లేఅవుట్ అంట. 5 అటు 5 అడుగుతాం, ఇస్తానన్నాడు. ఈ పని కూడా తీసుకుంటాం, ఆ ఇబ్బంది ఎలా మీకు. అది నా ధైర్యం, నేను తీసుకుంటా, ఇబ్బంది లేదు. మంచి ఆర్చి కట్టి అందంగా తీర్చిదిద్ది. అంటే భారతదేశంలో మహిళలు చాలా అందంగా ఉంటారని చెప్పి ప్రపంచ దేశాల్లో పేరు. అంటే మన మహిళ చీర కట్టు బొట్టు బాగుంటుందని పేరు. అలాగ అందంగా ఈ ఆర్చిని తీర్చిదిద్ది ఈ ప్లాట్లు మీకు ఇస్తాను కూడా నేను తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. అదైతే నేను ఏదో చేస్తున్నాను కాదు. రుడా చైర్మన్గా నన్ను నమ్మి ఈ పార్టీ ఇచ్చింది చంద్రబాబు, లోకేష్ గారు. ముఖ్యంగా నేను నమ్ముకుని నా దైవం నందమూరి బాలకృష్ణ గారు. వాళ్ళ పేరు నేను నిలబెట్టాలి, అదొక్కటే నాకు. తప్పకుండా మీకు పని చేస్తాను. 3 నెలల్లో దీన్ని అంకితం చేస్తాం. మంత్రి నారాయణ గారి సహకారంతో తప్పకుండా ఈ పని చేసి పెట్టి అదే రకంగా మంత్రి నారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, సురేష్ గారు, బేదా మస్తాన్ రావు గారు, బేదా రవిచంద్ర గారు, నలుగురు సహకారంతో మీ పని పూర్తి చేస్తామని తయారు చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మన ప్రియతమ నాయకులు నుడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వేదికాసీనులైన
అధికారులకు అందరికీ మా లేఅవుట్ తరఫున నమస్కారాలు. ఈరోజు మాకు లేఅవుట్ వాసులకు ఒక పర్వదినం లాగా ఉంది. నిజంగా అందరం ఈ లేఅవుట్ మీద ఆశలు వదులుకున్న వాళ్ళమే ప్రస్తుత పరిస్థితులను బట్టి. కానీ నాకు మొదటి నుంచి శ్రీనివాసులరెడ్డి గారు ఆయన పట్టు ఉడుం పట్టు నెల్లూరు జిల్లాలో అంటే రాజకీయాలు మాట్లాడుతున్నానని కాదు, కానీ ఉన్న విషయం ఆ పార్టీ తరఫున అహర్నిశలు పోరాడిన రాజకీయ నేత శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన ఎంతో ఎత్తైన పదవిలో కూర్చోవలసిన వారు. సరే, కారణాలు ఏమైనా మనకు సంతోషంగా ఉంది అలాంటి వారు నుడా చైర్మన్ కావటం. ఇది ఏ దశ లేని స్థితిలో వారిని కలవమని నేను కూడా మన రమేష్ రెడ్డి గారు, ఉమామహేశ్వర రెడ్డి గారు, అయ్యా మీరు చైర్మన్ గారిని కలిస్తే వారు కానీ ఒక మాట చెప్తే తప్పకుండా మన లేఅవుట్ పూర్తి అవుతుంది. వారు అంత కార్యసాధకులు. మీరు ముందు వారిని కలిసి మన కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా వారికి తెలియజేస్తే వారు మనసుకు వస్తే మన పని సగం అయిపోయినట్లని చెప్పి మన సభ్యులందరూ కూడా నేను చెప్పడం జరిగింది. నిజంగా మనందరికి కూడా ఆపద్బాంధవుల్లాగా వారు కనిపిస్తున్నారు. ఇంతటి ఎండలో సభ్యులమైన మేమే ఆ ఎండలో ఎక్కడ దొరుకుతాము, ఈ నీడలో ఉంటామంటే వారు అంతా కూడా తిరగటం చేయటం. ఇప్పుడు కూడా ఇంకా అక్కడ ఆ సమస్య ఒకటి ఉందయా, అక్కడికి వెళ్ళి మనం ముందు చూడాలి కదా, తర్వాత మాట్లాడుకుందామని కూడా వారు చెప్పటం మనం వినే ఉంటాం. అంటే ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యం కోసం వెళ్ళిన వాళ్ళు లేకపోయినా కానీ ఆయనే చొరవ తీసుకొని ఆ కార్యాన్ని సాధించాలనే తత్వం శ్రీనివాసులరెడ్డి గారిది. వారు ఇక్కడికి 3 సార్లు 4 సార్లు రావటం నిజంగా చాలా విశేషం. మనం ఇప్పుడు పరిస్థితుల్లో ఏ రాజకీయవేత్తను గురించి కూడా ఇంత శ్రమ తీసుకుంటారు. ఆయనకి శ్రీనివాసులరెడ్డి గారికి ఈ లేఅవుట్ డెవలప్ అయిన దానివల్ల మనం వారిని మనసులో పెట్టుకుంటాం, కానీ వారికి ఎలాంటి ఇతర ప్రయోజనాలు ఏమి కూడా ఉండవు, ఏమి ఆశించి కూడా కాదు. మనకు మాట చెప్పారు కాబట్టి ఆయన పదే వారు రాబట్టే ఇక్కడి కార్యాలు ఈ పనులు కూడా ముందుకు కొంత సాగుతూ ఉన్నాయి. మనం నిజంగా కూడా వారు చొరవ తీసుకొని చెప్పారు. ఎలక్ట్రిసిటీ తిరుపతికి వెళ్ళినప్పుడు డబ్బుల విషయం కూడా కొంత పేచి పెడితే నేనే ఏదో ధైర్యం చెప్పి మేనేజ్ చేసి ఇది అదే 6 కోట్లు 7 కోట్లు తీసుకొచ్చానయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా అది ఒక నాంది వాచకం పలికినట్టే. ఈ లేఅవుట్ కార్యక్రమాల్లో పూర్తి కావడానికి అది నాంది వాచకం పలికినట్టే మేము భావిస్తున్నాము. నిజంగా వారికి మేము ఎన్ని మాటలు చెప్పినా కానీ ఈ లేఅవుట్ వాసులు చాలామంది మధ్య కుటుంబీకులు కూడా ఉన్నారు. ఏదో ఆశ, ఇది ఏర్పాటు అయితే చిన్న ఇళ్ళు బ్యాంకు లోన్ తీసుకునేది ఇళ్ళు కట్టుకోవాలనే ఆశతో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి హృదయాల్లో శ్రీనివాసులరెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. వారు చూపుతున్న ఈ శ్రద్ధ ఈ లేఅవుట్ పట్ల మంచి ఆర్చ్, బ్రహ్మాండంగా ఉండే ఆర్చ్ కూడా పెట్టిస్తానయ్యా నేను అని వారు చెప్పడం కూడా జరిగింది. ఈ మాటలన్నీ వాళ్ళ హృదయంలో నుంచి వస్తున్నాయి. దీన్ని బాగా చేయాలి, సర్వాంగ సుందరంగా చేయాలి, ఈ జిల్లాలో శ్రీనివాసులరెడ్డి ఈ పని చేశాడు అని జిల్లా అంతా కూడా తలెత్తుకొని చూసే విధంగా చేయాలనే పట్టుదల వారిలో ఉంది. ఆ పట్టుదల మన లేఅవుట్ పూర్తి కావడానికి తప్పనిసరిగా దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను. వారి పట్ల ఆ విశేషమైన గౌరవం, అభిమానం, కృతజ్ఞతాభావంతో మా లేఅవుట్ వాసులందరి తరఫున మరోమారు ధన్యవాదాలు చెప్తూ
కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.